అయ్యో మా ఇత్త తీయరాదు పాత పైసలు ఏమో దెంకపోయినట్టు చేయబడితే ఊరు కదా పల్లె కదా ఈ ముత్తవంతి దానికి 30 రూపాయలు తీసుకున్నాడు మురిగిపోయినోడు ఏం మనసులో ఏమో గిట్ట తయారైంది 2 మందిని ముచ్చటానికి పగవెట్టిన పామాట పగవెట్టిన పోదట గట్టున్నది వీళ్ళ కథ కూడా మాగన్నానికే ఉన్నారు పట్టు మీరంతా నొల్లల్ల మన్ను ఏడీ దాలై ఏమైంది తిట్టుకుంటాను గా దుకాణం తిరుపతి గాడోయ్ ముత్తమంతా ఒగిదానికే 30 రూపాయలట 150 రూపాయలు ఇచ్చేది ఉన్నది అబ్బా రాంగ బోంగ అడుగుతాడు ఆరిగ్గాంగా ఉన్నట్టు బాకీలకు లచ్చల కావాలని ఉన్నోడు అసలు అడుగుతలేడు ఏడ కనబడతాడు జద్దిస్తాడు అందుకనే నేను ఈ ఊళ్ళో ఎవరి దగ్గర ఖాతా పెట్టా చేతుల కొత్త లేక ఇక ఈసారి గిట్ట పెట్టుకున్నా గాని 5కు 10 దొబ్బుతాడు ఈ మొందారం తెప్పగా కొత్త పిల్ల అంగట్ల చూడిపో అగ్గువ ఏడ గతి లేక ఇక ఊకుకు అంగడేం పోతామని ఒకటే మొహాన్ని తెచ్చుకుంటా అవన్నీ అయిపోయినాయి అని సాపత్త చక్కెర తెచ్చుకుంటే మొన్న ఎక్కువనే వేసిండు ఇక మళ్ళీ దానికట 30 ఆట 30 రోజులు కూడా వస్తుంది ఇది నీ గంతగారే మందిని ముంచద్దు లపా 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 లప సంపాదించిందంట మంది పాలుగా అవుతుంది మళ్ళా ఇంకా పింఛన్ పైసలు అయితే రాని నీ 150 రూపాయలు నేను మొక్క మీద వచ్చినాక దుకాణాలు అడుగు కూడా పెట్టా నీకు ఇచ్చేటోళ్ళు తెలియదు ఎగబెట్టేటోళ్ళు తెలియదా అందరి ముంగట అయిందాని ముంగట కాందాని ముంగట నలుగురు ముంగట నవ్వేటట్టు 150 రూపాయలకి ఇజ్జత్ ఇస్తాడు ఎటు పోతున్నావు పిల్లగా కొడలు పెట్టుకొని పోతున్నావు ముంగట ఏడ పనుండదు దీనికైతే లేని కథలు పడతాడు ఈ గుంజబ్బలోడు అద్దురా నాకు బొమ్మడీల కూర తినబుద్ధి కాదంటే అట్టుకైనా పట్టుకొచ్చిండి లొట్ట సెంపలోడు ఇట్లయితే కలవదు కానీ అప్పు చేసి చెప్పు దెబ్బల పడ్డ మంచిదే నేనేవో దుకాణం పెడతా ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి పోయి ఉద్దరకి ఆగమంటే ఎటు పడితే మాట్లాడతారు ఈ నోళ్ళ మన ఓ పోషవ్వా ఇగరా కదా నీతోటి పని ఉంది ఎందుకే నాతోటి ఏం పని నీకు గాలికోయలన్నీ ఏలిపెట్టి చూపిస్తాను ఏం కావాలి అబ్బా రాదే చెప్తా గాని బాటకుండే తీట మాటలు మాట్లాడుతున్నావు ఇటేటత్తే ఏమైతుంది నీకు ఏంది ఇది ఎందుకు పట్టు పట్టు పిలుస్తాను ఎందుకో మరి ఏందయ్యా బాగా పిలుస్తాను ఏమి దాచినావో చెప్పు నా మొగడేమన్నా మనిషేనా పోషవ్వా గద్దెల లెక్కనే ఇండియన్ సంసారం చేసిన నీ బావతోటి ఇరుగ తిన్నాక పప్పు కూర వాసిపోయింది అన్నది ఆ వెనకటికి నీసంటి దేవతో లగ్గమై 12 ఏళ్ళ పొద్దు అయితే ఇప్పుడు కట్టన పడితే ఏ ఈ బక్కంతో సంసారం చేసుడంటే తిక్కలు ఎత్తుంది పోషవ నాకు అద్దురా అంటే బుద్ధులేని కథల పడతాడు ఈ నీ దేనితోటి కొడితే మంచిగా ఉంటది చెప్పు నువ్వు ఒక్క దెబ్బ కొడితే చాలు అని పక్క బొక్కలు పట్టుకుని అటుకు మీదకి ఎక్కుతాయి గాని ఏమేడా నిన్నాడు పోరని మీదకి గరం మసాలా నూరినట్టు గరం కాబడుతుంది గరమావుడు కాదు ఇన్ని మిరం పోసి కొట్టినా పాపం లేదు అద్దురా అంటే బొమ్మడి తెచ్చిండు ఆ కూరేమో నాకు నచ్చగ్గిదాలు కదా పోషవా ఇడ పెట్టిండు జాడ లేకుండా వేయండు ఇక నేనేం చేయాలి చెప్పు తిందామని తెచ్చుకుంటూ కావచ్చు తీయరా అదే ఎందుకే ఊకే అన్నంటావు నీళ్ళు వెళ్ళి చల్లాగుండా ఆడేమో నిప్పు అంటారు నువ్వు ఉప్పు అంటే వెళ్తాది సంసారం వాళ్ళు మన చదవడం అద్దవులని ఈడ పొద్దుగాలు అనుకుంటూ పొద్దువి గూడు ఉంటారు గిదానికే అన్నిటి పడితే తిడతావు ఆడక జబ్బలోడు గూని జబ్బలోడు అని నేను ఉందామన్నా కూడా ఆడు ఉండనియడు గాని నిన్న తెచ్చుకున్నాడు ఉన్నది లేనిది తిన్నది కాకపాయే పురా ఊకున్నది కాకపాయే ఇంత ఉంచిపోతే కంతలన్నీ నలవ బుద్ధి కాబట్టే నాకు వచ్చినాక ఆడే తింటాడు గాని సప్పుడు చేయకూకోయే నువ్వు బియ్యం పెట్టిన తలకాయ పెడతావే కయ్యవు నువ్వు సప్పుడేకుండు సప్పుడే కూకుండు ఏం కాదు గాని ఆ బొమ్మడేల కూర అట్నే ఉంటే అని గుండును బెండేసినట్టు ఇరవబుద్ధి అవుతుంది నాకు సప్పుడేక నువ్వు వంట పోయి తిను నేనా నేను కొంచెం పోతే మళ్ళా అనికెట్టనే బుద్ధి తీర తిన్నాక గద్దకెక్కుతారు ఆడే గాని ఊకో నువ్వు ఏ ఊకుండు లేదేం లేదు అది ఉంటే నాకు అరిగడ్డేసి కాలబెట్టినట్టు అవుతుంది కొంట పోయి తినిపో నేనే ఎవరితే నీకేమైతుంది తినటందుకు నాకేం బాధ లేదు గాని మళ్ళా వచ్చినాక గోడకేసి గుద్దినట్టు మాట్లాడతారు కాదే నిన్ను నాకు అదే బాధ అవుతుంది నేను కడుపు నిండా తింటే ఇడుపు కాదే దాకా కథ అవుతుంది మీకు ఏడికన్నా ఓ నీ పోషవ్వా నేను తిననని తెలుసు కూడా ఒక్కడు తెచ్చుకొని మెక్క తిన్నాడు అసంటోడు ఉంటేంది పోతేంది నువ్వన్నా తినిపో లేకుంటే అట్టిగా మట్టి పాలు చేస్తదాన్ని ఏ అయితే అట్టిగా వారెత్తే ఏమత్తది దాన్ని నేనన్నా పోయి తింటా అయితే ఉండిపోసావా వేసుకత్తా వేసుకరా పోయే ఇలా మామిడికాయ తొక్క గత అవుతుంది అనుకుంటే పాపం పోరి రోడ్డు పన్న పోయేదాన్ని పిలిచి పిల్లనిచ్చినట్టు చేసింది బొమ్మిడిలో కూరనట్ట మంచిగా ఓ పూట కమ్మగా తింటా తెచ్చినవా అల్లం మసాలా మంచిగా వేసినవా ఏ మంచిగా వేసిన కూర నేనేమన్నది సరేనండి కడుపు చల్లగా ఉండ పోతగాని ఏం లల్లి పెట్టుకోకుర్రి ఆడేమన్నంటే ఓపిక కొద్దుండు ఆడదానికి ఒప్పుకుండాలే కాదే ఇక లేదో గాని మంచిగా బొమ్మిడిలో కూర దొరికింది ఇక కమ్మగా తింటా ఎన్ని రోజులు బొమ్మిడి తినక అబ్బా కమ్మగా వాసన వస్తుంది కంచంలో వేసుకొని కలుపుతా అంటేనే అబ్బా
అమృతం వాళ్ళు ఉన్నది బొమ్మిడిల కూర. పోరి ఏమేసి అంటిందో కానీ సూపర్ కుదిరింది బొమ్మిడిల కూర అయితే. నోటెత్త కరిగిపోతుంది. ఇంకింత నన్ను ఏపాయ పోరి అప్పటికన్నావు. ఇది ఒక్కటే పంటకాయటట్టున్నది. బగ్గ రోజులైతుంది బొమ్మిడిల కూర. ఎన్నడో కొత్త పిల్ల అంగట్ల తెచ్చుకున్నానంటే ఈ వరకు బొమ్మిడిల జోలికి ఇవ్వలే. ఈ పోరి దయ వల్ల దీని కడుపు చల్లకుండా బొమ్మిడిల కూర తింటాను నీ అల్లా. ఏదైతే దేనికైనా రాసి పెట్టి ఉండాలి. ఆడు తెచ్చుకున్న కూర మీద నా పేరున్నట్టుంది. ఈ పోషకి బాగున్నది కాబట్టి మంచిగా ఆకిట్ల కూర్చొని కాళ్ళు దాపుకొని తింటుంది బొమ్మిడిల కూర. పక్క ఉన్నా నన్ను తక్కువ చెప్తారా కానీ నా సంగతి ఎవరో తెలియదు. నేను తలుచుకుంటే ఒక్క గుద్దుకు నలుగురు మడబెడతా. కానీ నేను తలుచుకోను. అసలే తలుచుకోను. అంజలి అన్నం వేసుకురా. నీకు అన్నం వేసడానికి ఇక్కడ కావాలన్నా అనుకుంటున్నావేంది? ఎప్పుడు వస్తాడు మొగోడని? పో వేసుకొని తినిపో, నాకు పని ఉన్నది. అవ్వో ఒక పనులు చేసేది పలిగిపోతాను పెడతా అంటే ఈ పని చేసే నిలుతాను నువ్వు. ఇక ఇల్లు నెల తీసేది ఉంటే జల్లసాప లెక్క శంగ ఉడకావచ్చు కానీ నువ్వు బాగా నిలుగుతాను. నువ్వే వేసుకోపో. జల్లసాప అన్నం వేసుకొస్తుందా? జల్లసాపకు శుద్ధ పెట్టి రాకితే మంచిగా ఉంటది. అమ్మా చెప్తావు నీ ఆట. చేసుకున్న మొగలు కూడా అన్నమేదాట. ఏ వీటికా నువ్వు నాకుండి పోనీ ఎవరింటికి నువ్వు బాగా చేస్తున్నావు. నవ్వుకి బాగా సంపాదించి పెట్టాడు నాకు. నీ సంగతి చెప్తావు. ఈ టిఫిన్ ఉండే అలా కూర ఉండే, టిఫిన్ లేనా కూర లేదు. ఎటు పోయినట్టు? ఓయ్ నిన్నటి బొమ్మడిల కూర ఎడిపోయింది. నీ బొమ్మడిలకు పానం వచ్చి నీళ్ళకైనా పోయి ఎంకులాడు కచ్చుకోపో. ఇందుకేనా నిన్ను కందులు ఎంచినట్టు ఎంచకపోతే మూకుట్లేసి అరే ఒక్క మాట చక్క సమాధానం చెప్పేందే. ఎటుపోయింది నా బొమ్మడిల కూర? ఏమైంది చెప్పు చక్క. కమ్మా తిందామని తెచ్చినావు. బొమ్మడిల కూర తినవని పోషికేసిచ్చిన. పోషికేసిచ్చావా? ఎందుకే అని సింధులేస్తున్నావు గాని బొమ్మిడిల కూర ఎందుకు? ఒక్కని తిందామని తెచ్చుకున్నావు గాని మరి నేనెట్లా అనుకున్నావు? ఉపాసం ఉండన్నా అంటే నువ్వు తినవని నన్ను తినకుండా చేసినావానే? నీకు నీరేలేదని మంది కట్ల మన్ను కోసినట్టుందే నీ కథ. నువ్వు తినకుంటే తినద్దా? నిన్న తిన్నావు కదా, ఇంకేంది సాలదా? ఇంకెంత తింటావు? ఎంత తింటా నీకేందే? నీ అవగాంటి కానీ తీసుకొచ్చి పెడుతున్నావేంది? నా సొమ్ముని ఎంత తింటా. బాగా తిన్నావు బలుతున్నాడు నేను. నిన్ను బలవంగా ఎవరద్దన్నారు? ఏడికెళ్ళి బలుతానే తెచ్చుకున్నంత మంది పాలయ్యేవాడి. ఏడికెళ్ళి తినాలి, ఏడికెళ్ళి బలవాలి. అబ్బో నువ్వు తెచ్చుకున్నదే పాటి నేను వేసిచ్చిందే పాటి. ఎందుకు వేసేయాలి? ఎవడేసిమంటాడు? దాని దగ్గర పోయి మళ్ళీ అడకచ్చుకొని తిను అంటే నువ్వు వేసి అడుకోరావాలా? మరి ఎందుకు కొడుతున్నావు? వేసిచ్చిన అన్న కూకుంటేమో. నీ అవ్వ బాగా మాట్లాడుతున్నాను. నేను బాగానే మాట్లాడినట్టు కొడుతుందా నీకు? మరి ఎవడేసివ్వండి నువ్వు? అరే నీకు అంత చేసి బుద్ధి అయితే అంగవాడి కట్టం చేసి అన్ని ఊరికొచ్చి అండి పెట్టి ఊరంతా మంచుకోపో. అయ్యో కూర నేను తినకనే పోతుంది. మరి నువ్వు వేరే కాడ అంటించుకొని తింటావు. ఆ కూరకు అగ్గిదలుగా అంటిపించుకుంటా. మరి పో ఉంచుకోపో. పోరన్నా ఏమైందే? బొమ్మడిల కూర వేసి ఇస్తాను కదా, ఇగో టిఫిన్ తెచ్చుకున్నా, వేసి తింటా. ఇంకెక్కడి బొమ్మిడిల కూరరా? మీ వదిలేక పోసుకేసి తిన్నాడు బొమ్మిడిల కూరను. ఎడికెళ్ళేసి నీకు నాకు తినవట్లేదు లేదంటే ఏంది? పోసుకేసి ఇచ్చిందా? పోసుకెందుకు వేసి ఇచ్చినావు వదినే? అన్న తింటాడు కదా కూర. తింటాడు. మీ అన్నకేంది ఒక్కడు తెచ్చుకొని తింటాడు. నేను ఎడబోతేంది? నేను తినాని ఏర్పడ్డానే. ఎట్లా తెచ్చింది చెప్పు? మళ్ళా కూర నన్నే అండు అంటాడు.
ఏదో తినబుద్ధి అయితే తెచ్చుకున్నాడు కావచ్చు వదినే. మా అన్న ఏమైనా ఊకే తెస్తాడా? ఎప్పుడో ఒకసారి తెస్తాడు. అది తినేది కాబట్టి ఇట్లా చేసిందిరా. కారానికి మరిగిన దానికి తీయడి ఎట్లా తినబుద్ధి అవుతుంది? అందుకే నేను కూడా తినద్దని పోసుకేసి ఇచ్చింది. ఏషియనా మరి నచ్చని కూర ఇంట్లుంటే ముళ్ళు గుచ్చినట్టు కాదా నాకు దాని వాసనకు? ఇంకా తినద్దని వేసిచ్చింది అని అంటున్నావు నువ్వు చేసిన పనికి. ఏం పనో ఏమో మీరిద్దరు మనసులో పెట్టుకొని నన్ను ఎండ పెట్టిరు. అన్న నువ్వు బొమ్మడిల కూర వేసిస్తా అన్నావు కదా, ఆ ఆశతో నేను మా అవని ఏ కూర అన్నకని చెప్పిన. నాకే లేదు అంటే నీకెక్కడికి వెళ్ళేసి బాలకాలి. ఇంటికి పోయన్నా అడుకొని తినిపో. ఏంట్రా ఏంటి గొడవ? ఆట చెప్తానే చెప్తా. ఇన్ని కూడా చక్కగా తిరుగుతూ ఉన్నాను. ఏం చేస్తానే పోసావా? ఏం లేదురా అట్టుగానే ఉన్నా కానీ నువ్వేంద్ర పవన్ గిట్ట వచ్చినావు? ఏం లేదు పోసావా, నువ్వు తిన్నావో లేవో అని చూసుకోనీకి వచ్చిన. అయినా నువ్వెందుకు తినకుంటుంటావు? మా తిన్నరా నీ పెన్నం ఇంత బొమ్మిడిలో కూర వేసి ఇచ్చిన వల్ల దాంతో కడుపు నిండా తిన్నా, దాని కడుపు చల్లకుండా. తెలుసు తెలిసే పోసావా నాకు నువ్వు మంది కోళ్ళతో పూడగడతావని. మరి నువ్వే తెచ్చుకొని అనుకోవచ్చు కానీ మందిలో పూట తిరుగుడు ఎందుకు? అరే నేనేమన్నారా నా మీద కోపానికి వస్తున్నావు? నీ పెన్నం వేసి ఇస్తేనే తిన్నా, నా తప్పే ఉన్నది? అవ్వో నీ తప్పే ఉన్నది. నేను గోరు తెచ్చుకున్న కూరను లారీ దొక్కించిందే కాక ఇంకా నా తప్పే ఉన్నది తప్పించుకుంటావా? అరే నీ కథ గమ్మత్తున్నదేమరో. అద్దన్న మగడు ఎద్దరు ఎమ్మడి పడ్డట్టు ఏమో నువ్వు నాతోటి జరుగుతున్నావు. నేను ఏమన్నా నీ ఇంటికి వచ్చిన కంచం పట్టుకొని రోడ్డు పోయిన వేదాన్ని పిలిచి నీ పెన్నమే కూరేసి ఇచ్చింది తినిపోసావా అని. నా పెళ్ళ వేస్తుంది అది అంతే. నేను ఎండల్లానే మొండి పట్టుకొని కూర్చున్నది. నువ్వు అద్దన్నా ముద్దుగా మాట్లాడుతుంది, అట్లానే నువ్వు కూర పట్టుకొని వస్తావా? వచ్చి నీ పాపం పాడుగాను పొద్దుగాలే శవర మొక్కం చూసిండ్రా లేనితోటి మెడకు పెట్టుకున్నట్టాయే. చెడిపోయి తింటే చెడగతోటి మాటలు పడబడితి. గింత అన్నారా గింత అదారా? కాదు పోసావా, నీ కూర నేను తింటా నువ్వు ఊరుకుందా? గుడాలు ఏంపినట్టు బుక్కపోదా? నేను వచ్చి అడుగుతున్నా బాగా రెసిపీ మాట్లాడతాను. అరే నీ కూర తిన్నందుకు చేరిపోతాను ఎమ్మడి పడతాను వేంద్ర. ఇప్పుడు ఏం చేయమంటావురా మరి? నేనేమన్నా కంచం పట్టుకొని వచ్చిందా బలివిటికి లింగాకాయ ఎత్తే భక్తుడు అయిన అన్నట్టు రోడ్డు పొన్న వేదాన్ని పిలిచి అది కూరేసింది. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? తినేది ఇంటిది ఇంకేం చేస్తావు? కక్కమంట కక్తావా? నువ్వు నా పిల్లం కలిసి నన్ను ఎండ పెడితే ఇప్పుడు కళ్ళు చల్లబడ్డా అని? నాకన్నెందుకు చల్లబడతాయిరా నీ పాపం పాడుగాను. కూర తినకున్నా అయిపోవు. అద్దనం కేసి గద్దం తరగబెట్టింది నాకు. అది ఇంటికి వచ్చి ఇజ్జత్ మానం తీయబడితే కదరా నీ కూర చల్లగుండా. ఇప్పుడు గట్లనే ఉంటదే. తినదాకా తీయటి మాటలు, తిన్నాక కయ్యం పెట్టే మాటలు నీకు అలవాటే కానీ బద్మాష్ ఆడిదానా? నేను బద్మాష్ ఆడదన్నారా? పక్క బాడకావు ఎరుక తిన్న బాడకావు ఎండిపోయిన బాడకావు అద్దనంగా నీ పేన ఇంటికి పిలిచి కూరేసి ఇచ్చిందిరా. నేను కూర ఏమైనా వచ్చినా నారేమైనా వచ్చినా ఇంటికి వచ్చి ఇద్దరు చేయబడితే నీ నోట్ల మన్నువాడా నేను ఏడ బద్మస్థానం చేసిండ్రా? నన్ను ఎటువడతట్టు అంటావురా? నువ్వు అయిన మగవాని అయితే అయిన బాడకావు అయితే ఇంటికి నీ పెన్నాను అనుకో. నన్ను అనడానికి వచ్చినావురా నీ ఎరుక తిన్న నోట్ల మన్నువాడా? నేను ఎరుక తిన్నా నేనా? నీ ఇంటికి నేను వచ్చినా నా ఇంటికి నువ్వు వచ్చినవే. ఇక్కడ ఎవరు ఎరుక తిన్నోళ్ళు? అవునే శరీరం లేక అది వేసి ఇస్తారు, ఇద్దరు లేకుండా నువ్వు తెచ్చుకుంటావు. ఇంకా మానం లేక నీ పిల్లలు అనుకో అంటున్నావా? అంటేనే దాన్ని కూడా అంట దానికి నచ్చింది తేలే అని చెప్పి ఇంత కథ చేసింది అది. అవునే నేను తెచ్చుకున్న కూర నువ్వు ఎట్లా తింటావా? పోసి చెప్పు. నువ్వు బద్మాషాన్ని అయితే నువ్వు మంచిగా అయితే నువ్వు ఎట్లా తింటావు? ఏ పోరా వరి పో బగ్గ మరిచి ఎడతాను. నీ కూర నీకు పడేస్తా. ఏమో నాతో జరుగుతున్నావురా? గంట వీడికి 10 సార్లు చెప్పిన తలకాయల మీద లేదు అర్థం అయితే లేదురా నీకు? అర్ధనంగా అదే పిలిచి ఇచ్చిందిరానే. ఏమో ఇడికెళ్ళారు ఈడు అచ్చులు పెడుతున్నావు. నేను ఆడికైనా అద్దె ఆడదాని అంటే కిసొంటి కొంచెం మూడ కొడుకు అని కూడా చెప్పిన. ఏమైనా గండమే మరిపిండావు. నేను ఇంటికి వచ్చిందా నీ అర్థకి వచ్చినా? నేను గందికే అరకట్టు సముతులు ఇళ్ళలో ఏ సమితి ఇచ్చుకొని కూరడుగా బువ్వడుగా ఉపాసం ఉన్న మంచిదని. ఇంకా సముతులు నా చెట్ల కాసిన కాయలు లేపకపోతారు, కూరగాయలు లేపకపోతారు, తొక్కులు పెట్టువని వస్తారు, ఉప్పులు పప్పులు పెట్టువని వస్తారు. నీ ఎరక తిన్ననొట్ల మన్ను ఏం చూసిన మొక్కవరా నీది? అబ్బా కరిమానికి అందించి కదరా కూర. ఏదో పానం కట్టుకున్నదో ఎత్తనన్న వాళ్ళ ఎందుకు కాదన్న తెచ్చుకున్నా. నాకు మానవ లేదు ఆయన ఆడదాన్ని అయితే నేను వరకు బయలుపడి వచ్చేది ఉండే. అరే 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 నీ కుక్కలు చల్లకుండా ఆరకట్టంతా కుక్కలే ఉన్నాయి. ఏడ పిక్కలు పడతాయని భయం అవుతుంది. బాగా ఫంక్షన్ అయిన కొద్దీ ఏడబడతాడు ముక్కలు కనుక్కుంటా ఎదురైన మనిషి మీదకి ఎగబడుతున్నాయి. నీ కుక్కలు చల్లకుండా తిను పోసం వస్తాను ఎత్తుకపోతుంది. నేనేమన్నా పిసదాన్నా నన్ను చూంచుకుంటే ఎత్తుకపోతుంది అని తిని పెడతాన్నావు. నీ మొగని ఫోటో చూంచు, నీ మొగన్ని చూంచు. మరి వినయ్ ఎటు పోతున్నావురా? ఎట్లే పోసావా
మళ్ళత్తా మా అత్తు గాని నీకేమన్నా మానం ఉన్నదా పోడా గా మళ్ళీ కానీ బిడ్డ ఎంబడి పడతాన్నమాట లవ్వచ్చి చెప్తాంది నాకు. ఎంబడివాడు కాదే ముసల్దానా, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. అవ్వ లవ్ చేస్తున్నావు, నీ ముఖానికి లవ్ కూడా నారా? సప్పుడు ఎవతినానో దాన్ని చూసి లగ్గం చేసుకోక ఎందుకురా నీకు ఇవన్నీ వేషాలు? నువ్వు చేసే పనులు ఎట్టున్నాను వాడిని అంటున్నావే. నేనేం చెప్తానరా? ఈయన లెక్క కథలు వాడి కొంపలు ముస్తానా లేకపోతే ఆడలు ఏమడిగా రాగం చెప్తానా? నా బొమ్మిడి కూర తిన్నావు అది తప్పుగా ఇప్పుడేమో బాగా మాట్లాడతాను. నీ బొమ్మిడిల కూర సల్లాగుండా నేను కాగా తిన్నా అండ్ర బొమ్మిడిల కూర. మరి నేను కాక వేసిన లవ్ నేను చేస్తే తప్పు నువ్వు ఎత్తావు అప్ప, అందరికి ఒకటనే ఉండాలి. నేను తిన్నా అనుకున్న కూర ఎత్తుకపోయి నువ్వు తిన్నావు పోసి నా కడుపుంతా మసులుతాను తెలుసా నీకు? నా కడుపు కూడా మసులుతాంది. నేను తిన్నావు అనుకున్న కూర ఎత్తుకపోయి నా కడుపు ఎండ పెట్టినావు. అయ్యో నీ బొమ్మిడిల నమ్మకత్తు, నేనేం కూర ఏమని రాలేదురా, నీ పేరునమే నాకు పిలిచేసింది కాదురా. నేను కాగా తిన్న బొమ్మిడిల కూర ఒకడు కాకపోతే ఒకడు నడితవరు దొరికించుకొని ఇజ్జత్ దేవడుతుంది కదరా నన్ను. కదా మరి నేను కూడా ఆమె లవ్ చేస్తేనే చేసిన, ఎమ్మడి వాడు ఏం లవ్ చేయలే. నువ్వేమో నన్ను బాగా అడగబడుతుంది. చెప్పే వాడు అడిగిన సమాధానం చెప్పు. నోట్లకెళ్ళి మాటలు వెళ్తలేవా? మంది కొంపలకెళ్ళి బొమ్మిడి తెచ్చుకొని తిన్నట్టు అనుకుంటావా? చెప్పరాదు అడిగిన దానికి మాటలు రావు నాకు ఎరికే. అరే అది గంతేరా, మంది చేస్తున్నాను అది చేస్తున్నాను. అరే పూజ అంటే ఏమనుకుంటున్నావు రా? మీది కనిపించేంత మంచిది కాదు, బహుకోలు పుడిచింది, బహురూపుది కాదు అది, నల్ల ఒక పారిది కాదు ఇది. అరే పవన్ గా ఏందిరా పొద్దుగాల నుంచి నాయం బయటపడతాను నువ్వు గద్ద పిట్టోలే. నీ పేరునమే అద్దనంగా వెలిసి నాకు బొమ్మడిల కూర వేసిందిరా. తినకున్నా అయిపోవు కర్వానికి అని తిన్నరా. నీ తిండి చల్లాగుండా నాకు కావాలి గిట్టనే. అరే తమ్మి నువ్వేం భయపడకరా, నీ ఎమ్మని ఉన్నదా? నీ ఒరుడు చల్లాగుండా ఇద్దరు గద్ద పిట్టలోలే నడతవరు దొరికించుకొని అడుగుతాండు బాడకావులు. ఎండిపోయిన బాడకావు మొద్దు బాడకావు, ఎండిపోయిన బాడకావు మొద్దు బాడకావు. అరే నేను కొంచెం కంచంలో కూర వేయమని పోయినా, కారం వేయమని పోయినా, దానంతట అదే పిలిచేసింది. వర్రి వర్రి తలకాయ ఓవట్టే. తిన్నావా జమునా? తిన్నా. ఏం కూర అయినావు? చేపలండినా. సాపలా? మొన్ననే మురకశీల రోజు తినలేదా? ఆ రోజు తినలే, ఇవాళనే తింటున్నా. పొద్దుగాల వచ్చిన కనవల్లే మరి ఎట్టువేనావు? పత్తిత్తులు పెట్టవేనా? ఎవలకే? మాదే కొద్దిగా అంత ఉంటే పెట్టిన. ఎవరెవరు వేయరు? నేను ఒక్కదాన్ని. అయిందా మరి? అయింది. గదే మొన్న కానీ నాకే నడవ ఉంటలేదని రాను. ఇప్పుడు నీకేందే అటేగ పడుతున్నావు, గద్ద పిట్టలు ఆ పనికి ఇటు చేస్తున్నావు రికాము లేకుండా. నువ్వు నేర్చుకో సప్పుడే నాతో. ఇక నేను నేర్చుకుంటా. ఏం కాదు, నేను నేర్చుకుంటే అన్ని నేర్చుకుంది. అందరూ పని పోతలేవా? పోతాన్నా మరి అట్టే పోసి బొమ్మిడిల కూర కడుపు నిన్నది నువ్వు ఎత్తుకొచ్చుకొని అడిగేదాకా ముచ్చలు పెడుతున్నావు ఇడ. అవు జవనక్క పతాకం బొమ్మిడిలు తెచ్చిన అనిపించుకున్నా పిల్లలతో ఈ నా కూర తీసుకపోయి తిన్నది. నువ్వు నేను తినుడు ఎక్కడిదే, రోడ్డు పన్న దాన్ని పిలిచి ఆడిపోయినవే కూరేసి తినవని అద్దన్ననే. నీ కూర సల్లాగుండా కర్వానికి అందిన బుక్కకొక్క తిట్టు తిడతాను బాడుకో. నువ్వు ఎట్లా తిన్నావు? గట్లంటోని కాదక్క. ఓ అక్క ఇది మంది కొంపలా పోతుంది, మంది తెచ్చుకొని తింటది. నీ కూర సల్లాగుండా కర్వానికి అని తిన్నా కదరా, పడుతుంది కదరా. ఓ జమున ఈ బాడుకో మాటలు పట్టకే ఎండిపోయిన బాడుకో. ఏమనుకుంటున్నావు? నీ కూర సల్లాగుండా ఆ కూర నాకేసి తిన్నారు కావాలి. నువ్వు పాన బతకలేకపోతే అవక్క పద్ధతి నన్ను చెప్పు. కాదు పద్ధతి కాదు. ఏమైనా మంది కొంపలే, ఏమైనా మంది కొంపలే తినచ్చు. అబ్బా ఈ ఊళ్ళుంటే పవన్ గాడు నన్ను బతకనిచ్చేటట్టు లేడు. ఏ ఊరికన్నా పోయి నిమ్మలంగా ఉంటా. ఆయన బొమ్మడిల కూర సల్లాగుండా ఇజ్జత్ ఇస్తాడు. అని కూర సల్లాగుండా అని కూర తిన్న పాపానికి ఊరిడిచి పెట్టిపోయే కాలం వచ్చే. ఓ పోసావా తయారై సంచి పట్టుకున్నట్టు పోతున్నావు? ఏం చేయమంటవే, నీ మొగడు నన్ను ఊర్లింటనిత్తలేడు కాదే. నువ్వు వేసిచ్చిన బొమ్మడీల కూర తిన్న మానానికి నన్ను ఏడుకోతే ఆడికచ్చి ఇజ్జత్ మానం చేయబట్టే. ఆడు చేయబట్టినే నీ ఊర్లు ఉండనే. ఆ లేకినోడు ఏమో అన్నాడని ఊరిసి పెట్టి పోతావా పోసావా అని సంగతి నీకు తెలిసిందేనాయే. తెలిసిన అద్దు తెలియకున్నద్దే. జీతం పెట్టుకొని ఆతలు పెట్టించుకున్నట్టు అవుతుంది నా బతుకు సల్లాగుండా. ఉన్నిజ్జత్ పోక ముందుకే ఊరిడిచి పెట్టి అవతల పడతా.
నేను పోయొత్తా. అయ్యో పోసవా ఉండు అద్దు నా మాటిను. అద్దే నీ దండం పెడితేనే నీ బాంచను అని మాటలు తలుచుకుంటేనే నాకు భయం అవుతుంది. నీ కూర సల్లాగుండా కర్వానికని నిన్న కర్వానికని వేసి ఇచ్చినావు. అజ్జే బట్టే గింత గోస అవుతుంది కాదే, గింత కథ అవుతుంది కాదే. నీ దండం పెడితేనే అయ్యో పోసవా నా మాటిను పోసవా ఉండు. అద్దు ఇడువు నీ కూర సల్లాగుండా. పోసవా పోసవా పోసవా. ఛీ మా బక్కోడు గిట్నే ఎత్తాడు. ఇంతోటి నా గోసే ఉంది. అయిపోయి అబ్బా ఆ ఊరిడిచిపెట్టచ్చి ఈ ఊళ్ళో కిరాయి ఉండడేమో గాని పానం అల్లుకాగైంది. ఏ లొల్లి లేదు, ఏ అల్లరి లేదు. మంచిగా తిన్నవా పన్నవా అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ మందలిస్తారు. కొత్త లేదు పాత లేదు. బార్కో పవన్ గారు చేయబట్టి గింత కథాయే. ఇక చచ్చిన గానీ ఆయనకైతే దొరక నేను. అబ్బా కడుపు నిండా తింటన్నా కంటి నిండా నిద్రపోతాను. పట్టుకో పట్టుకో దుప్పటేసి పట్టుకో అస్సలుగా దొరికి పవన్ గారికి. ఆ ఈరక్క మాది నువ్వు తిన్నావా? ఏ అట్టే టమాటా గోలిచ్చినవా? సరే పో నేను అత్త చెప్తా పో. తాళంచి ఆడ పెట్టిపో. ఏమైనా పోసి నా బొమ్మిడి కూర తిన్నావు, ఊరికి పెట్టొచ్చినావా? అరే పవన్ గా నువ్వు ఈ ఊరికి కూడా వచ్చినవారా? వచ్చిందే, నువ్వు నా కూర తిన్నావు. ఆ కోపంతో నేను ఏడికైనా వస్తా. అయితే నేను బతకరా? నా ఇజ్జత్ మానం ఉండనిచ్చేటట్లేవు. తారెట్టు వాయి ఊరేసుకోనన్నది అత్త. అయినా నేను ఇడిచిపెట్ట. కత్తెడైనా కత్తి కత్తెడ పెట్టినా పోసి ఇంత గిట్లుందా? మరి వారి కత్తెందుకురా, కత్తెందుకురా? నేను కూడా వస్తానే. అలా వేరకాల తెలియద్దా నువ్వు నా బొమ్మిడిలో కూడా తిన్నావని? నువ్వు ఏడికైనా ఇడిచిపెట్ట చెప్తానా? నీ బొమ్మిడి కూర చల్లగుండా కర్రగాలు తిన్నరా తినకుండా అయిపోవు. నన్ను సావనిత్తలే బతకరిత్తలేవేమరా? నీ ఇల్లు ఇడిచిపెట్టా నిన్నెత్క కట్టుకపో. నువ్వు కూరేదే నా బొమ్మిడిలో కూర. నీ కూర చల్లగుండా ఇప్పుడు కావాలి కూర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్టు. చూసిరుగా మా వీడియో ఎట్లుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న గంట ఉంటది, గట్టు గొట్టుండ్రి. గిట్లా నేను రోడ్డు పైన వేదాన్ని పిలిచి కూరేసింది. ఈడేమో నేను ఏడుకోతే ఆడికి వచ్చిన ఇజ్జత్ తీసి. ఎందుకు తిన్నావు? ఎవరైనా కూరెత్తే మీరు కూడా ఆయన తానాలే కాశపడిపోయారు.